పాజిటివ్ సైడ్ గురించి మాట్లాడుకున్నాము. అంటే ప్రేమ హౌ వాజ్ యా ప్రేమ ఎట్లా ఎట్లా ఉంటుంది ఒక పార్ట్నర్ మధ్యలో? ఎట్లాంటి ప్రేమ అంటే ఏంటి యాక్చువల్లీ? హౌ దిస్ పాజిటివ్ సైడ్ రిఫ్లెక్ట్స్ పార్ట్నర్స్ మధ్యలో అని. సో మనం వాళ్ళకి అడిక్ట్ అయిపోవడం అని అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళు లేకుండా మనం ఉండలేము అన్న పరిస్థితి రావచ్చు. అట్లాంటి ఫీలింగ్స్ వస్తాయన్నమాట. లైక్ మనకు చాలా మంచి అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళు ఉంటే మనకు లైఫ్ అంతా సాటిస్ఫైయింగ్గా ఉంది అనిపించడము. టోటాలిటీ, లైక్ మొత్తం మనకు సంపూర్ణత చేరుకుంది ఇక వీళ్ళతో కలిసి ఉన్నప్పుడు అని అనుకోవడము. ఓకే, ఇన్ లవ్ ఎనీ పార్ట్నర్, నేను సార్ చెప్పినట్టు ఎనీ పార్ట్నర్షిప్, మదర్ ఫాదర్ తోని కావచ్చు, ఆర్ సిస్టర్స్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి, బిజినెస్ పార్ట్నర్స్, ఒక రకమైన ఇంటెన్సిటీ మనము చూస్తాము ఆ ప్రేమలో. బట్ వెన్ ఇట్ కమ్స్ రియల్లీ టు లైఫ్ పార్ట్నర్, మేబీ వైఫ్ అండ్ హస్బెండ్ కానీ, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ, అక్కడ ఇంటెన్సిటీకి ఎక్కువ ఉండొచ్చు అని నా అభిప్రాయం. సో వాళ్ళు టుగెదర్గా ఉన్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఎక్కువగా ఉంటుంది. దే ఫీల్ మోర్ సెక్యూర్డ్, సేఫ్ ఆర్ వాల్యూడ్ అనమాట. చాలా విలువగల మనిషిని నేను అన్నంతగా ఆ లవ్ అనేది ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. బట్ హవెవర్ దీన్ని ఇంకో రకంగా చూస్తే ఆ అంత ప్రేమలో ఖచ్చితంగా ఇది నీడీనెస్ కనిపిస్తుంది. నీడీనెస్ అంటే లైక్ ఒకరు వాళ్ళ వాళ్ళ తోడు ఉండకుంటే ఉండలేరు అన్నంతగా కనిపిస్తుంది. కాబట్టి దీన్ని డిఫరెంట్గా చూడొచ్చు. లైక్ వాళ్ళు లేకపోతే ఇన్ కేస్ వీళ్ళకి బ్రతకడం కష్టం కావచ్చు, ఆర్ నిలదొక్కుకోవడం, ఆర్ వాళ్ళ ఉనికి లేదు అనుకోవడము, ఆర్ టెన్షన్స్ పడడము, ఆర్ దాన్ని వ్యతిరేకంగా తీసుకొని దానికి ఏమైనా చేయడము, లైక్ రివెంజ్ తీసుకోవడం కానీ, వాళ్ళకి కుంగిపోవడం కానీ, వాళ్ళని ఇతరుల అంటే అదర్ పార్ట్నర్ని నేను ఇతరు ఉండలేకపోతున్నాను అని చెప్పినప్పుడు కానీ, ఆర్ ఉండలేని పరిస్థితుల్లో కానీ వాళ్ళని హర్ట్ చేయాలనుకోవడం అనేది, ఇవన్నీ నిన్న మనం పాజిటివ్ సైడ్ నుంచి, పాజిటివ్ సైడ్లో ఉన్న నెగటివ్స్ మనం చూస్తూ ఉన్నాము. సో సార్, వెళ్దామా నెక్స్ట్కి? Yeah. ఓకే, కొంచెం జూమ్ చేయండి. ఇంకా చేయాలనా? Yes. చదువుతారా ఎవరన్నా? వేణి గారు చదువుతారా? Addiction and the search for wholeness. సో ఒక నిమిషం. అడిక్షన్ అండ్ ద సర్చ్ ఫర్ హోల్నెస్. అడిక్షన్ అంటే ఈ డిపెండెన్స్, ఆర్ వాళ్ళకి అలవాటు పడిపోవడము, ఆర్ వాళ్ళంటే ఒక పిచ్చిగా, ఒక మత్తుగా ఉండడము. అండ్ ద సర్చ్ ఫర్ హోల్నెస్, సంపూర్ణత కోసం మనము పాటుపడడం, సో వెతకడం ఏంటి, ఇది టాపిక్ అన్నమాట. సో దీంట్లో క్వశ్చన్ ఏంటి అంటే, వై షుడ్ వి బికమ్ అడిక్టెడ్ టు అనదర్ పర్సన్? ఓకే, మనం ఎందుకు వేరే వాళ్ళపైన అట్లా ఆధారపడి ఉండాల్సి వస్తుంది, ఆర్ అలవాటు పడడానికి ప్రయత్నిస్తున్నాం మనం అనేది ఇది క్వశ్చన్. ఎందుకు వేరే వాళ్ళతోనే, అంటే వేరే వాళ్ళ వల్ల మనకి ఇది ఇది వస్తుంది అనడం, లేకపోతే మనము సంపూర్ణంగా ఉంటున్నాము అని ఎందుకు ఇలాంటి అలవాటు చేసుకుంటున్నాం మనము వేరే వాళ్ళపై డిపెండ్ అయ్యి? వై వీఆర్ గెట్టింగ్ అడిక్టెడ్ టు దిస్? ఇట్లాంటి రిలేషన్స్కి ఎందుకు మనం ప్రాధాన్యత ఇస్తున్నాము, దీని గురించి మనం ఎందుకు ఆలోచిస్తున్నాము అనేది క్వశ్చన్. యా మ్యామ్, చదవండి పారాగ్రాఫ్ నుంచి. Should we become educated to another person? Addicted another person. Continue చేసాను. Why should we become addicted to another person? The reason why the romantic love relationship is such an intention and universally sought after experience is that it seems to offer liberation from a deep-seated state of fear, need, lack, and incompleteness that is part of the human condition.
in its unretrieved and unlatent state. There is a physical and well as a అంతే కదా physiological dimension to the state. Psychological dimension. Psychological, sir. Be silent అక్కడ. Psychological dimension to that state. Okay. The reason why the romantic love relationship is such an intense and universally sought after experience is that it seems to be a liberation from a deep-seated state of fear. Okay, ఈ రొమాంటిక్ రిలేషన్షిప్స్, సో కమింగ్ టు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానీ ఎనీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో కానీ ఈ రొమాంటిక్ రిలేషన్షిప్స్ ఇది ఒకవేళ ఈ పార్ట్నర్షిప్లో తీసుకుంటే ఎందుకు ఈ యూనివర్సల్లీ సార్ట్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్. ఓకే, సో ఈ రిలేషన్షిప్స్ ఎందుకు అంత పరిపూర్ణత చెందినాయి అనుకుంటాము? ఎందుకు అంటే ఆర్ మేబీ మన ఎందుకు అంటే మన సింగిల్ పర్సన్ ఒకవేళ మేల్ కానీ ఫీమేల్ కానీ ఎప్పుడైతే వాళ్ళు భయాందోళనకు గురవుతారో ఆర్ ఎక్కడో నాలో లోపం ఉందని అనుకుంటారు, ఆర్ నేను సంపూర్ణంగా లేను, ఆర్ వాళ్ళకు భయాలు ఉంటాయో అని వాళ్ళకు ఒక ఫీలింగ్, అంటే సింగిల్ పర్సన్గా ఉండి తృప్తి లేని జీవితం గడుపుతున్న వాళ్ళకి ఇలాంటి రిలేషన్షిప్స్ దొరికినప్పుడు ఆర్ ఆపోజిట్ సెక్స్ రిలేషన్షిప్ దొరికినప్పుడు వాళ్ళు పొందిన అనుభూతి బాగుంది, ఈ ఎక్స్పీరియన్స్ అసలు నన్ను డిఫరెంట్ లోకానికి తీసుకెళ్ళింది అన్న ఒక పరిపూర్ణత చెందుతారనమాట. ఎప్పుడైతే మనలోని లోపాలు చూసుకుంటామో మనం, ఆర్ మనలో లోపం ఉందని మనము కనుక్కుంటామో, ఆర్ కనుక్కోకుండా కూడా వేరే వాళ్ళతో కలిసినప్పుడు మనం అబ్బా ఇది కదా లైఫ్ అంటే అని తృప్తి చెందినప్పుడు ఎందుకు చెందుతామంటే బికాస్ మన లోపం ఉంది కాబట్టి, మనలో భయాలు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళ చేయి పట్టుకోవడం కానీ వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ తృప్తి అనేది పొందుతాం అనమాట. ఎందుకు పొందుతాం? వేరే వాళ్ళలో ఎందుకు ఇలాంటివి వెతుకుతాము అంటే బికాస్ మనలోనే ఎక్కడ లోపం ఉందన్నమాట. మనం సింగిల్గా ఉన్నామని, మనకి ఏదో తెలియని వెలితి ఉందని, మనకు ఒక అసంతృప్తికరమైన జీవితం మనదని అనుకున్నప్పుడు వేరే వాళ్ళ తోడు అనేది మనకు ఈ కంప్లీట్నెస్ తీసుకొస్తుంది అన్న అభిప్రాయంలో మనం ఉంటామంట. సో దేర్ ఈజ్ ఎ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ డైమెన్షన్ టు ది స్టేట్. సో ఈ స్టేట్ అంటే ఈ ఫీలింగ్స్, ఈ అభిప్రాయాలన్నీ కూడా మన ఫిజికల్గా అంటే మన శారీరక పరంగా కూడా మనం అంటే లోపం ఎక్కడో ఉందనుకుంటాము. అండ్ ఆల్సో సైకలాజికల్గా అంటే మైండ్లో కూడా ఎక్కడో మనకు తెలియకుండానే మనము ల్యాక్ ఉన్నాం, అంటే మనం ఎక్కడో లోటుగా ఉన్నది, ఇది ఎక్కడో సంపూర్ణంగా లేదు అన్న ఒక ఫీలింగ్తో ఉండడం వల్ల ఇట్లాంటి రిలేషన్స్ అనేవి స్పెషల్లీ రొమాంటిక్ రిలేషన్స్లో మనకు సంపూర్ణత చెందామన్న ఫీలింగ్లో ఉంటామన్నమాట. సార్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా దీనికి? ఏమన్నా చేయగలిగినా లేదో? రిలేషన్షిప్ వచ్చి మనం ఒక ఇద్దరు వ్యక్తులు తీసుకున్నాం, ఆడ మగానే తీసుకున్నాం, భార్యాభర్తల కాదా పక్కన. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఆడమగ మధ్యలో ఈ రొమాంటిక్ రిలేషన్షిప్ అనేది ఎందుకు ఉంటుంది? ఓన్లీ ఒక ఫ్రెండ్షిప్ గానో లేకపోతే ఒక బంధంగానో ఉండకుండా అక్కడికి వచ్చేప్పటికి రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండాలి అని చెప్పని ఎందుకు కోరుకుంటారు? ఎందుకంటే సచ్ అన్ ఇంటెన్స్ అండ్ యూనివర్సలీ సార్ట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ అనుభవం అనేది ప్రపంచం మొత్తం మీద కానీ ఆ ఇంటెన్సిటీ ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఇంకో వర్డ్స్లో చెప్పాలంటే సెక్స్ ఈస్ ది అల్టిమేట్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్. మీరు శృంగారంతో కలిసి పైగా ఫ్రెండ్షిప్లో అల్టిమేట్ అనేది ఏంటంటే ఇంకా శృంగారం అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచం. ఎందుకంటే వీళ్ళకి ఈ
డీప్ లవ్ అనేది ఉన్నప్పుడు వీళ్ళు ఇద్దరి మధ్యలో ఒకళ్ళనొకళ్ళు చూసుకోలేని పరిస్థితి, మాట్లాడుకోలేని పరిస్థితి ఉన్నప్పుడు వీళ్ళకు భయం ఉంటది. ఏంటంటే అవసరము, భయం, లేకపోతే వీళ్ళు లేకపోతే నేను ఉండలేము అని, లేకపోతే వీళ్ళు లేకపోతే నా జీవితం పూర్తి కాదనో, ఇట్లా కొన్ని ఇది హ్యూమన్ కండిషన్స్. అండ్ ఇట్స్ అన్‌రిడీమ్డ్ అండ్ అన్‌ఎన్‌లైటెండ్ స్టేట్. ఇది మనకి కొంతమందికి ఇది లేకపోతే నేను బతకలేను, వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, నేను సాంగత్యాన్ని కోరుకుంటున్నాను, సాంగత్యం ఉన్నట్టయితే నాకు వీళ్ళు ఎప్పుడు నాతో ఉంటారు అనేటువంటి ఆ ఫీలింగ్ ఉండే ఇది చాలా మందిలో ఎందుకు రొమాంటిక్ రిలేషన్షిప్ కోరుకుంటారంటే ఇద్దరు సంబంధం ఉన్నప్పుడు వీళ్ళ భయం, ఈ భయం నుంచి తప్పించుకోవటానికి లేకపోతే నన్ను వదిలిపోకుండా ఉంటారు అని చెప్పి అదొక ఈ రిలేషన్షిప్ అనేది కనుక ఒకటి ఎస్టాబ్లిష్ అయితే మా ఇద్దరి మధ్యలో ఉన్న ఆ ప్రేమ అనేది ఎప్పుడు నిలబడి ఉంటుంది అనేది ఒక అన్ఎన్లైటెడ్ స్టేట్ అన్నమాట దీన్ని. ఇది పరిపక్వత లేని లేకపోతే మనసులో మనకి ఆ భయం కానీ ఇవన్నీ ఆ రిలేషన్షిప్ అలా ఉండాలని క్రియేట్ చేస్తాయి. దెర్ ఇస్ ఎ ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ సైకలాజికల్ డైమెన్షన్ టు దిస్ స్టేట్. దీనికి ఈ స్థితి రావటానికి 2 రకాల కారణాలు. ఒకటి ఫిజికల్ సైడ్ నుంచి, సైకలాజికల్ నుంచి. ఈ 2 డైమెన్షన్‌ల నుంచి కూడా చూస్తే గనక శారీరకమైనటువంటిది, మానసికమైనటువంటిది సంబంధం గనక చూస్తే గనక ఈ 2 డైమెన్షన్‌ల నుంచి చూస్తే కూడా ఇది ప్రజలు ఎందుకు ఇప్పుడు మనం చాలా సార్లు చూస్తుంటాం. ఇద్దరు అబ్బాయిల మధ్య, ఇద్దరు అమ్మాయిల మధ్య ఉన్న ప్రేమ అది ఈ రొమాంటిక్ రిలేషన్‌షిప్‌కి దారితీయదు జనరల్ కండిషన్‌లో. ఇంకా లెస్బియన్స్ అన్నారు లీవ్ ఇట్. అలా కాకుండా ఒక ఆడ, మగ స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ ఇద్దరు మగ స్నేహితుల్లాగానో, ఇద్దరు ఆడ స్నేహితుల్లాగానో ఉండొచ్చు, ఉంటారు కూడా. కానీ ఎక్కడో ఒక చోట లోపల ఒకళ్ళకొకడు కొంచెం ఏదైనా భయం ఉంటే, ఇది నన్ను వదిలేసిపోతారేమో, లేకపోతే నాకు ఇది ఉండదేమో, లేకపోతే అందులో కొంచెం భయం ఉంటుంది. ఆ రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవటానికి వాళ్ళు ఏదైనా చేస్తారు. లొంగిపోయి ఉండటమో, లేకపోతే నువ్వు లేకపోతే నాకు గడవదంటమో, లేకపోతే అవతల వ్యక్తిని పొగడ్తలోకి ముంచేయటమో, లేకపోతే ఖర్చు పెట్టడం. ఇవన్నీ వేరియస్ స్టెప్స్. ఇవన్నీ చేస్తూ ఉండి ఇవన్నీ అయిన తర్వాత ఇంకా భయం ఉంటే గనక దే స్టార్ట్ ఫర్ ది రొమాంటిక్ రిలేషన్‌షిప్. ఇది ఎందుకంటే ఈ ఎడిక్షన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడటం అనేది ఆహ్, దీని నుంచి ఈ ఆ ఎడిక్షన్‌లో ఈ భయాలు కూడా ఉంటాయన్నమాట. నిన్న పారాగ్రాఫ్‌లో పాజిటివ్ లవ్ అంటే ఏంటి అని చూసాం. అదొక పాఠం చూసారా ఏంటంటే డాక్టర్ చక్రవర్తిలో. మనసున మనసై తోడొకరుండిన అదే భాగ్యము, అదే సౌఖ్యము అనే పాట ఉండాలి కదా! చెప్పండి సార్. సినిమా పాటలు కూడా చెప్పచ్చు. అవును సార్. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండి అదేనా? హ్మ్. ఆ విధమైనటువంటి ఒక పాజిటివ్ రిలేషన్‌షిప్‌లో అటువంటి సంబంధం ఒకటి ఉంటే, అక్కడి నుంచి ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఎడిక్షన్ అన్నమాట. అది లేకపోతే ఉండలేను, 24 గంటలు చూడాలనుంది అని ఇండిపెండెంట్ ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అయ్యి ఉంటాం. లేకపోతే ఒకళ్ళే ఇంకోవాడి మీద డిపెండ్ అయ్యి ఉంటాం. ఈ ఎడిక్షన్ దీంట్లో నుంచి ఇది గనక జరగకపోతే, మిస్ అయితే ఒకవేళ ఆ వ్యక్తి నాకు కావాలి నాది అనుకున్న వ్యక్తి నాకు దొరకకపోతే దాని రియాక్షన్ చాలా వైలెంట్‌గా ఉండొచ్చు. లేకపోతే నిన్న మనం చెప్పుకున్నట్టు కుడియడం అయితే పొరపాట్లేదు. ఆ విధంగా అయిపోవచ్చు. ఏ విధంగానైనా జరగొచ్చు. అక్కడి నుంచి ఈ ఎడిక్షన్ నుంచి మనం ఇది ఎందుకు ఈ ఎడిక్షన్ అనేది ఈ సంబంధ బాంధవ్యాల గురించి రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఎందుకు కావాలి అనే దానికి ఇవాళ ఇది స్టార్టింగ్ అన్నమాట. చూద్దాం నెక్స్ట్. ఎక్సలెంట్. On the physical level, you are obviously not whole, obviously not whole, nor will you ever be. You are either a man or a woman, which is to say, one half of the whole. On this level, the longing of wholeness, the return to oneness, manifest
A male or female attraction, man's need for a woman, woman's need for a man. It is an almost irresistible, ఇర్రెసిస్టబుల్ irresistible urge for union with the opposite energy మేడం ఇక్కడ ఆపండి. polarity. Okay, ma'am. Polarity. Polarity. On the physical level, you're obviously not whole, nor you will ever be. సో ఫిజికల్గా చూసుకుంటే అంటే బాహ్యంగా మన అవతారాలు చూసుకుంటే ఐదర్ మనము ఆడవాళ్ళై ఉంటాము, లేకపోతే మగవాళ్ళై ఉంటాము. సో రెండు ఉండలేము. సో అంటే మనిషి అంటే ఆ, మనం ఏం చూస్తామంటే ఆబ్వియస్లీ ఒక మనిషి అన్నప్పుడు ఆ, ఆడవాళ్ళ మగవాళ్ళ అని ఒక డిఫరెన్షియేట్ మనం మాట్లాడతాం ఖచ్చితంగా. సో ఆడవాళ్ళని ఉన్నప్పుడు మనం మగవాళ్ళు కాలేము, మగవాళ్ళు ఉన్నప్పుడు ఆడవాళ్ళు కాదు. సో అది హోల్ ఒక మనిషి అంటే ఖచ్చితంగా ఆడ మగ ఇద్దరిని కలిపితేనే ఒక మనిషిలాగా మనం ఒక ఏమంటారు ఒక మీనింగ్ ఒక డెఫినేషన్ ఇస్తాము. బట్ అది సంపూర్ణంగా కావాలంటే ఖచ్చితంగా ఒక ఆడ మగ కలిసి ఉంటే ఇది ఒక సంపూర్ణత అన్న ఒక అభిప్రాయంలో మనం ఉంటాము. ఆర్ విచ్ ఇస్ టు సే లైక్ మనం ఒకవేళ మనం సింగిల్ ఉన్నాం అనుకోండి, మనం మనిషే, బట్ వీఆర్ ఫీమేల్. సో వి కాంట్ బి మేల్, మనం మగవాళ్ళం కాలేము. సో ఒక మనిషి అన్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అని మనం ఒక డెఫినేషన్ ఇస్తుంటాము. మనము సగమే ఇప్పుడు. మన ఒక మనిషి అన్నప్పుడు ఒక పరిపూర్ణత, బట్ ఒక ఆడ అన్నప్పుడు సగము, ఒక మగ అన్నప్పుడు సగం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన ఆన్ దిస్ లెవెల్ ఎ లాంగింగ్ ఫర్ హోల్నెస్ ద రిటర్న్ టు వన్నెస్. ఆర్ మేబీ మనము నేను ఆమెను అయ్యి ఉండడం వల్ల నాకు ఇది కంప్లీట్ చేయాలంటే మనిషి అనేది ఆర్ ఒక సంపూర్ణత చెందాలంటే ఒక మగవారు కూడా ఉండాలి నాతో, ఆర్ ఒక కంప్లీట్నెస్ని చేసుకోవాలంటే ఒక సంపూర్ణత కావాలంటే ఆపోజిట్ సెక్స్ మేల్ అనే వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే కానీ ఒక పరిపూర్ణత చెందము అన్న ఒక ఫీలింగ్ ఆర్ ఒక డెఫినేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇట్లాంటి ఇంటరాక్షన్స్ అవుతాయి. మేల్ అండ్ ఫీమేల్కి అట్రాక్షన్స్ కానీ అట్లాంటిది ఆ, ఆ, చూస్తుంటాం. అదర్వైజ్ మనం సింగిల్గా ఉన్న మెయిల్స్ని చూస్తుంటాము. అంటే వాళ్ళకి ఆ అవసరం రాలేదేమో ఆర్ వాళ్ళకి ఆ ఫీలింగ్స్ లేవేమో. బట్ కమింగ్ టు ఎవరికైతే పార్ట్నర్స్ కావాలన్న ఉద్దేశాలు ఉంటాయో సో ఇట్లాంటి మనస్తత్వం ఉంటుంది అని చెప్తున్నారు. On this level, the longing for wholeness, the return to oneness manifests as male and female attraction. Man needs for a woman, woman needs for a man. సో ఇట్లాంటి ఆ, ఆలోచన విధానం వల్ల ఖచ్చితంగా మనకు ఒక తోడు కావాలని, ఒక ఆపోజిట్ సెక్స్ ఉండాలనేసి మనం కోరుకుంటాం అనమాట. ఆడవారికి మగవారు కావాలి ఆర్ మగవారికి ఆడవారు కావాలనేది ఒక కంప్లీట్నెస్ ఇస్తుంది అనేది మనకు అర్థమైన విషయం, తెలిసిన విషయం. Each other. It is an almost irresistible urge for union with the opposite energy polarity. సో దీనికి ఎట్లాంటి అడ్డంకి లేదు ఆర్ ఖచ్చితంగా ఈ ఆపోజిట్ సెక్స్ ఖచ్చితంగా కలిసిపోతాయి అని. సార్ ఇది ఒకసారి చెప్పా ఈ పాయింట్. ఇది యాక్చువల్గా ఏంటంటే ఆ పోలారిటీ ది నీడ్ ఫర్ ఈచ్ అదర్, ఒకళ్ళ అవసరం ఒకళ్ళు ఉండటం అనేది ఎప్పుడవుతుందంటే ఈ ఫిజికల్ లెవెల్లో వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా చూసుకుంటే నేనే యువతలే ఇద్దరు ఇండివిజువల్స్, ఇద్దరు కలిస్తేనే కానీ ఆ పరిపూర్ణత అనేది వస్తుంది. లేకపోతే సగం సున్నా ఇటువంటి సగం సున్నా ఇటు, ఇద్దరు ఆ పరిపూర్ణత అనేది పూర్తి సున్నా అనేది లేకపోతే పూర్తి ఐక్యత అనేది రాదన్నమాట. దానికి ఆడైనా మగైనా సరే వాట్ ఎవర్ ఇట్ ఇస్, మన అర్ధనారీశ్వరత్వం అంటారు సరే, సగం మగ సగం ఆడ ఈ విధంగా తీసుకుంటే ఆన్ దిస్ లెవెల్ ది లాంగింగ్ ఫర్ హోల్నెస్, మనం ఇది పరిపూర్ణత సాధించాలి. నేను ఈ సగభాగంలోనే ఉన్నాను, నాకు నా జీవితంలో సగమే పూర్తి అయింది, మిగిలిన సగం ఇంకా పూర్తి కాలేదు. నా జీవితం పూర్తి కావాలి అంటే, నాకు పరిపూర్ణత కావాలి అంటే నాకు ఇంకో మనిషి తోడు కావాలి.
మళ్ళీ నేను ఆ వన్నెస్, ఆ ఒకటిగా మొత్తం జరగాలంటే మనిషి తోడు ఉండాలి అనేది, అది మేనిఫెస్ట్ యాజ్ మేల్ ఫీమేల్ అట్రాక్షన్. ఎప్పుడైతే మనం నేను పరిపూర్ణత చెందాలి, ఒకటిగా ఉండాలి అనుకుంటామో, అది ఆ మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. మేల్ ఫీమేల్ అట్రాక్షన్ లో ఆడ మగ యొక్క ఆకర్షణ అనేది ఆ వన్నెస్ కోసం అని చెప్పి అది ఆకర్షణ వస్తుంది అనమాట. అది వచ్చింది, అది మ్యాన్స్ నీడ్ ఫర్ ఏ ఉమెన్ ఆర్ ఉమెన్స్ నీడ్ ఫర్ ఏ మ్యాన్. మగాళ్ళకి ఆడదా అవసరం ఉండొచ్చు, స్త్రీగా మగాడు అవసరం ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అదనమాట. ఇట్ ఈస్ అన్ ఆల్మోస్ట్ ఇర్రెసిస్టిబుల్ అర్జ్ ఫర్ యూనియన్ విత్ ది అపోజిట్ ఎనర్జీ పొలారిటీ. ఎప్పుడైతే నేను పరిపూర్ణత సాధించాలి, నేను పరిపూర్ణంగా ఉండాలి, నేను ఒక్కడిగా ఉండాలి, నేను ఇద్దరము మేము ఒకటిగా ఉండాలి అనుకుంటే అది ఇర్రెసిస్టిబుల్ అర్జ్. దీన్ని, ఆ కోరిక అనేది మనం ఆపలేనటువంటి, అది ఫర్ ది యూనియన్ ఆఫ్ ది అపోజిట్ ఎనర్జీ పొలారిటీ. ఈ రెండు అవతల అపోజిట్ ఎనర్జీ, అవతల యొక్క ఆ ఎనర్జీని మనం కలుపుకోవడం అనేది, అప్పుడు మన ఈ రెండు ఎనర్జీలు కలిస్తే పరిపూర్ణత అనేది, పూర్తి ఎనర్జీ అనేది కంప్లీట్ అవుద్ది అనేది ఈ ఈ ఫిజికల్ లెవెల్లో, ఫిజికల్ నీడ్ లెవెల్లో ఇది ఇర్రెసిస్టిబుల్. అది యూనివర్సల్ గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సరే ఇది ఆపలేదు. ఈ అల్టిమేట్ మీనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరు వ్యక్తులు కలయిక ఒక్కటే. ఇది అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్లీ సెక్స్ ఈజ్ ది నాట్ ఇంటెన్షన్. ఇద్దరి మధ్యలో శారీరక సంబంధం అనేది ఉండాలి, సంబంధం కోసం కలుస్తున్నాం అనేది కాదు అక్కడ. కానీ ఆ బంధానికి అల్టిమేట్ గా మనం పూర్తి ఆకారాన్ని ఇవ్వాలి అంటే సెక్స్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది రిలేషన్షిప్ అనేది చెప్పడం కోసం. ఎందుకంటే ఇక్కడ వీళ్ళిద్దరూ ఫస్ట్ లో ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరికి ఆ ఆలోచన లేదు, నీవు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు అని చెప్పి అనేటువంటి ఒక బంధంలో ఉన్నారే తప్ప, కలిసి ఉండాలి, కలిసి ఉంటే ఆ ఫిజికల్ రిలేషన్షిప్ అనేది ఉంటేనే మనం విడిపోకుండా ఉంటాం, కలిసి ఉంటాం అనేది కాదు, అప్పుడు లేదు. కానీ ఇది పూర్తిగా సాధించాలి అంటే ఇద్దరం ఒకరినొకరు కోరుకున్నాం మానసికంగా అనుకున్నప్పుడు, అది పూర్తిగా సాధించాలి అంటే శారీరక సంబంధం కూడా ఇది ఎవరూ ఆపలేనటువంటిది. అది పార్ట్ ఆఫ్ ది ఫ్రెండ్షిపే. కానీ ఫ్రెండ్షిప్ దానికోసం, రిలేషన్షిప్ అనేది సెక్స్, ఈ శారీరక సంబంధం కోసం అంటూ ఏర్పడలేదు. ఈ శారీరక సంబంధం అనేది మన రిలేషన్షిప్ లోకి వచ్చిన తర్వాత, ఇద్దరు ఒకరినొకరు అనేది వచ్చిన తర్వాత అక్కడ వస్తుంది. అంతేగాని ముందు కలిసేటప్పుడు, ముందు మాట్లాడుతున్నప్పుడు ఇది ఉండదు. అది 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 అల్టిమేట్ ఆఫ్ ది జాయినింగ్, మేకింగ్ ఆఫ్ ది ఫ్రెండ్షిప్ అనమాట, అది రిలేషన్షిప్ అనమాట. ఓకేనా? సార్ మేడం, ద రూట్ నుంచి చదవండి ఇక్కడ. సార్ నేను ఇక్కడ ఒకటి చెప్తాను. చెప్పండి. ఒకసారి జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గరికి ఒక ఆమె వెళ్ళిందంట. వెళ్ళి నేను మా మా యొక్క హస్బెండ్ ఈ మధ్యనే చనిపోయినారు, ఆయనని వదిలి ఉండలేకపోతున్నాను, నాకు జీవించాలని లేదు, అందుకని నాకేం చేయాలో అర్థం కావట్లేదు, చనిపోవడం మార్గం తప్ప నాకు ఇంకోటి కనిపించట్లేదు అని బాధపడిందంట. నాకు మీరైతే ఏమైనా చెప్తారు, అందుకని మీ దగ్గరికి వచ్చాను అని. అవునా, సరే అమ్మ, అయితే మీ హస్బెండ్ లేనప్పుడు నీకు, ఇప్పుడు ఆయన లేరు కాబట్టి బాధపడుతున్నావు, మరి ఆయన ఉన్నప్పుడు నీకు ఏమేమి అనిపించింది, ఈరోజు ఆయన ప్రేమ నీకు ఎలా కోల్పోయినావు అనిపిస్తుందో ఒకసారి చెప్పమ్మా అని అడిగారంట. అంటే ఆయన ఉన్నప్పుడు నాకు అవి తెచ్చేవాడు, నాకు ఇవి తెచ్చేవాడు, నన్ను అలా చూసుకుంటాడు, ఇలా చూసుకుంటాడు అని, ఇంక అన్ని, అంటే ఇంకా లేడీస్ మేము కోరుకుంటామో అవన్నీ చెప్పిందనమాట. చెప్తే ఇంకా ఏమున్నాయి చెప్పు, ఇవన్నీ తెచ్చేవాడు కదా, అంటే ఎగ్జాంపుల్ పూలు అనుకోండి, ఆమె కోరుకున్న పండ్లు, లేదా ఆమె స్వీట్స్, ఆమె కోరుకున్న చీర, ఇలా ఆమెను ఎక్కడికైనా తీసుకెళ్ళాలి, లేదా ఆమె గోల్డ్, ఏదో ఒకటి ఆమెకు కావాల్సిన అన్ని తెచ్చిస్తున్నాడు, నన్ను తీసుకెళ్లేవాడు, నాకు అన్ని చూపించేవాడు, ఇప్పుడు నాకు అవేం లేవు, అందుకని నాకు చాలా బాధగా ఉంది. అంటే నీ ప్రేమ ఈ వస్తువుల దగ్గర ఆగిపోయిందమ్మా, నీ భర్త దగ్గర లేదా అని అడుగుతాడు అనమాట. అంటే అంటే అవి తెచ్చేవాడు, నాకు ఇవి తెచ్చేవాడు, నన్ను ఇంత బాగా చూసుకునేవాడు, అంటే ఇది చూసుకోవడము తెచ్చే వాటిల్లో తప్ప మిగతా వాటిల్లో ఇంకేమైనా కనిపిస్తుందా అని చెప్పి అడిగితే, ఆమె ఎన్ని రకాలుగా చెప్పినా ఆయన ఎన్ని రకాలుగా
ఆమెలో నుంచి తీయాలని చూసినా కూడా వాళ్ళిద్దరి మధ్య ఆ నీడ్ అనేది చెప్తుందనమాట. అంటే నన్ను ఇంత బాగా చూసుకుంటాడు, నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటాడు అనే దాని నుంచి దాటిపోలేదనమాట. అప్పుడు ఆయన చెప్తాడనమాట. అంటే భార్యాభర్తల మధ్య ఆ అవసరం అనేది ఉంటుంది. ఆ అవసరం అనేది ఒకరికి తోడుగా ఉంటుంది, కొనసాగిస్తూ ఉంటుంది. అందువలన మనం ఏమనుకుంటామంటే, ఈరోజు నీకు ఎందుకు మీ భర్త లేకపోతే బాధపడుతున్నావు అంటే, నీకవి తెచ్చిచ్చేవాళ్ళు లేరు ఈరోజు. నా భర్త ఉండింటే నాకివి తెచ్చిచ్చేవాడు, నాకవి తెచ్చిచ్చేవాడు. లేదంటే అతనితో పాటు నేనిలా బయటికెళ్ళేదాన్ని. అంటే అతను లేని లోటు నీకెక్కడెక్కడైతే కనపడుతుందో, అక్కడ నీకు దిగులొస్తుందమ్మా. అది నువ్వు వదిలేసుకున్నావంటే బాగుంటావు అని చెప్పినారంట. నేను ఎంతవరకు కన్వే చేయగలిగానో, నేనెప్పుడో 15 ఏళ్ల కిందట విన్నాను ఈ మాట. అంటే వాళ్ళిద్దరి రిలేషన్షిప్ అవసరాలు తీర్చుకోవటానికి పనికి ఉంది కానీ మానసికంగా లేదన్నమాట. హ్మ్. అంటే తనకు చెప్పరాలేదో లేకపోతే తనకు ఆ ఫీలింగ్ రాలేదో కానీ తను ఆ వస్తువుల మట్టుకే చెప్పగలిగింది. ఇక ఆ వస్తుపరంగా మెటీరియలిస్టిక్ లైఫ్ మాత్రమే చెప్పగలిగింది అనమాట ఇద్దరి మధ్యలో. అదే మానసికమైనటువంటి బంధం కనుక ఉన్నట్టయితే నీకు ఈ ఫిజికల్ నీడ్స్ కనపడేవి కాదు. ఉమ్, అది లేకపోవటం వల్ల భర్త అంటే నా కోరికలు తీర్చడానికి అని చెప్పి భార్య అనుకుని, భార్య అంటే నాకు వండి పెట్టడానికి చేసి పెట్టడానికి అని చెప్పి భర్త అనుకున్నప్పుడు ఆ ఇద్దరి మధ్యలో ఉండేది ఆ ఒక మెటీరియలిస్టిక్ రిలేషన్షిప్, వస్తుపరమైన సంబంధమే కానీ మానసిక పరమైన సైకలాజికల్ కానీ మెంటల్ రిలేషన్షిప్ కానీ మానసికమైన కానీ బంధం కానీ లేదనమాట. అది ఉన్నట్లయితే అయ్యో ఆయన ఉంటే నాకు ఈ క్షణంలో నాకు ఈ ధైర్యం చెప్పేవాడు, లేకపోతే నాకు ఈ క్షణంలో నాకు కావాల్సినటువంటి మానసికమైన బలాన్ని ఇచ్చేవాడు, లేదు నాకు ఇంకోటి ఇట్లా అది ఫీల్ అయ్యేవాడు. అంతేగాని నాకు తెచ్చి పెట్టేవాళ్ళు లేదు, నాకు ఇది లేదు అది లేదు ఫీల్ అయ్యేది కదా. అందుకని జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గరికి వెళ్ళి The root of the physical urge is a spiritual one. The longing for an end to duality, a return to the state of wholeness. Sexual union is the closest you can get to the state on the physical level. This is why is the most deeply satisfying experience the physical realm can offer. But sexual union is no more than a feeling glimpse of wholeness. ఫ్లీటింగ్ And గ్లింప్స్ sir, ఫ్లీటింగ్ sorry, sir. Then fleeting glimpse of wholeness, an instant of bliss. As long as it is unconsciously sought as a means of salvation, you are seeking the end of duality on the level of డ్యువాలిటీ duality on the level of form, where it cannot be found. You are giving an tantalizing glimpse of టాంటలైజింగ్. tantalizing glimpse of heaven, but you are not allowed to dwell there and find yourself again in the separate body. ఓకే. ద రూట్ ఆఫ్ దిస్ ఫిజికల్ అర్జ్ ఈజ్ ఎ స్పిరిచువల్ వన్. సో దీనికి మనం ఫిజికల్ అర్జ్ ఏంటి, రొమాంటిక్ రిలేషన్లో ఉండడము ఆర్ శారీరక సంబంధం కోరుకోవడము అనేది దేనికి అంటే దీనికి కారణం ఏంటి అంటే స్పిరిచువల్ వన్, అంటే ఆధ్యాత్మికంగా మనం ఏదో వెతుకులాడుతున్నాము అని చెప్తున్నారు ఆయన. సో అంటే మనము ఇంతకు కూడా మాట్లాడుకున్నాం కదా, కామి కానివాడు మోక్షగామి కాడు అనేసి మనం అన్నమయ్య మూవీలో ఈ డైలాగ్ విని ఉన్నాము. సో తను ఆ, ఏదో ఒకటి వెతకడం వల్ల, అంటే వెతుకుతున్నాడు లైఫ్లో, వెతుకుతున్న సమయంలో తనకు ఈ ఫిజికల్ అర్జ్ అనేది తనకు ఫస్ట్ కనిపిస్తుంది. అంటే దానిపైన మోహం పోయిన తర్వాత తను ఆధ్యాత్మికంగా తను చేంజ్ అంటే కన్వర్ట్ అవుతాడనమాట. సో ఈ అంటే అల్టిమేట్లీ ఆధ్యాత్మికతను వెతకడానికి ఆర్ కావాల్సినది ఫస్ట్ తనకు పుట్టిన ఆ ఫిజికల్ అర్జ్, అంటే ఆ శారీరక సుఖాన్ని తను కోరుకుంటాడనమాట. సో దానికి ఆ, ఆ ఫిజికల్ అర్జ్కి ప్రీవియస్గా అంటే రూట్ కాజ్ మనం మెయిన్గా కావాల్సింది ఆధ్యాత్మికత అని మనకు తెలీదు ఆధ్యాత్మికత అని. బట్ మనం ఏదో కోరుకోవడం వల్ల
మొట్టమొదలుగా అంటే మొట్టమొదలుగా కోరిక తీర్చుకునేది ఏంటంటే ఫిజికల్గా, శారీరకంగా ఫస్ట్ మనము ఆ కోరికలను తీర్చుకుంటా ఉంటూ ఉంటే లేటర్ ఆన్ ఆ తర్వాత ఇది ఏమీ లేదు అన్నట్టుగా మనకు ఆ మూవీలో తర్వాత ఆయనకు ఎన్లైట్మెంట్ కలగడము ఆర్ ఆధ్యాత్మికంగా తను మారిపోవడం అనేది మనం చూస్తుంటాం. ద లాంగింగ్ ఫర్ అన్ ఎండ్ ఆఫ్ డ్యుయాలిటీ, ఎ రిటర్న్ టు ద స్టేట్ ఆఫ్ హోల్నెస్. సో ఈ విభేదాలు అంటే ఈ భేదం ఆడ మగ కలిస్తే ఈ ఫిజికల్ అర్జ్ ఉంటుంది, ఆర్ అలాంటి కోరికలు పుడతాయి. ఈ డ్యుయాలిటీ అంటే ఈ రెండు చూడడం, ఈ ఆడ ఆడ అని ఆడ అని మగ అని రెండు వేరు వేరుగా చూడడం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట రాను రాను. అండ్ రిటర్న్ టు ద హోల్నెస్, అక్కడ ఎప్పుడైతే మనము సెపరేట్ అని రెండు అనుకొని ముందుకు వెళ్తున్నామో కంప్లీట్ చేసుకోవడానికి మనది మనం, అంటే మనది మనం సంపూర్ణంగా హోల్నెస్, మనము ఈ ఫిజికల్ అర్జ్ అంటే ఈ ఫిజికల్ కోరికలు తీర్చుకుంటే మనం కంప్లీట్ అవుతాము, ఆర్ వాళ్ళతోని ఉంటే కంప్లీట్ అవుతాము, వాళ్ళతోని గడిపితే కంప్లీట్ అవుతామన్న ఒక ఆ, ఆ కోరిక, ఆ కంప్లీట్నెస్ తీర్చుకోవడానికి, కంప్లీట్నెస్గా కావడానికి ఈ ఫిజికల్ అర్జ్ అనేది, ఈ శారీరక సంబంధం అనేది కూడా మనము దాంట్లో జోడిస్తామన్నమాట. దెన్ సెక్షువల్ యూనియన్ ఈజ్ ద క్లోజెస్ట్ యూ కెన్ గెట్ టు దిస్ స్టేట్ ఆన్ ద ఫిజికల్ లెవెల్. ఓకే. అంటే శారీరకంగా, మానసికంగా మనకు ఈ ప్రేమ అనేది మనము ఆహ్, వెల్లడిస్తూ ఉంటాము. సో, సెక్షువల్ యూనియన్ అంటే ఈ శారీరకంగా కలవడం అనేది ఫిజికల్ లెవెల్‌లో అంటే శారీరక స్థాయిలో మనం దాన్ని తృప్తి చేస్తున్నామనమాట. సెక్స్ అనేది ఇద్దరి మధ్యలోకి జరిగేది కాబట్టి అది ఫిజికల్ లెవెల్గా మనం ఆ సెక్స్ చేసిన తర్వాత ఇక ఆధ్యాత్మికంగా వెళ్ళిపోతామా అంటే లేదు. అది ఓన్లీ మన శారీరకం అంటే మన బాడీ గురించి మట్టుకే మాట్లాడుతుంది. మళ్ళీ మానసికంగా మళ్ళీ మనం దానికి వేరేగా ఉంటుందని తను ఇప్పుడు ఒట్టి ఫిజికల్గానే మాట్లాడుతున్నారు. సో ఫిజికల్ లెవెల్గా ప్రేమని పొందడానికి సెక్స్ మాత్రమే పనిచేస్తుంది అని తను చెప్తున్నారు. అంటే ఆ స్టేట్‌కి వెళ్ళాలంటే ఫిజికల్ లెవెల్‌గా, మన శారీరక లెవెల్‌గా మనం ఒక మెట్టు దాటాలంటే ఖచ్చితంగా ఈ సెక్స్ నుంచి వెళ్ళాలి అని చెప్తున్నారు. దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ ద మోస్ట్ డీప్‌లీ సాటిస్ఫైయింగ్ ఎక్స్‌పీరియన్స్ ద ఫిజికల్ రీమ్ కెన్ ఆఫర్. సో శారీరకంగా ఆహ్, మనము ఒక లెవెల్ దాటాలంటే ఆర్ ఇంకా ముందుకెళ్ళాలంటే మన లైఫ్‌లో ఆర్ శారీరకంగా మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సెక్స్ అనేది ఒక వన్ ఆఫ్ ద స్టేజ్ దాటాలి అని చెప్తున్నారు. ఆహ్, దిస్ ఈజ్ వై ఇట్ ఈస్ ద మోస్ట్ డీప్‌లీ సాటిస్ఫైయింగ్ ఎక్స్‌పీరియన్స్. సో, అందుకే మనకు ఈ శారీరక సంబంధం పెట్టుకున్నప్పుడు మనము ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌తో ముందుకెళ్తూ ఉంటామనమాట లైఫ్‌లో. ఆహ్, ఈ ఎక్స్‌పీరియన్స్ చాలా అందంగా కనిపిస్తుంది ఆర్ చాలా లోతుగా బాగా ఆనందంగా ఫీల్ అయ్యేటట్టుగా చేస్తుందనమాట ఈ ఫిజికల్ ఎక్స్‌పీరియన్స్. ఆ తర్వాత దాని స్టేజ్ అనేది మనం దాటుతూ ఉంటాం. బట్ సెక్షువల్ యూనియన్ ఈజ్ నో మోర్ దాన్ ఎ ఫ్లీటింగ్ గ్లింప్స్ ఆఫ్ హోల్‌నెస్, అన్ ఇన్‌స్టంట్ ఆఫ్ బ్లిస్. బట్ ఎంత ఫిజికల్‌గా చేసినా అంటే ఎంత మనము శారీరకంగా సుఖాలు అనుభవించినా అది ఓన్లీ ఒక క్షణిక కాలం మట్టుకే మనం దాన్ని అనుభవిస్తామనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం సింగిల్ మనిషిగా మారిపోతాం. అంటే ఆ టైంకి మనం కంప్లీట్ అయిన క్షణాలు మనం అనుభవించినా, అది ఎక్కువ కాలం నిలబడదు. ఒక 2 క్షణాలు డిపెండింగ్. ఒక ఒక చిన్న కాలం పాటు మాత్రమే ఆ సంతృప్తి అనేది పొందుతాం. ఆ తర్వాత మళ్ళీ మన నిజ స్వరూపం ఎవరు మేల్ అయితే మేల్ ఆర్ ఫీమేల్ అయితే ఫీమేల్‌గానే ఉండిపోతాం. ఇది ఎప్పటికీ తీర్చలేని డిఫరెన్స్ అనమాట. అంటే మనం ఏ అభిప్రాయంలో అయితే ఉన్నామో ఫిజికల్ సాటిస్ఫాక్షన్, ఫిజికల్ హోల్‌నెస్ అంటే సంపూర్ణత ఎప్పుడొస్తుంది? ఒక మనిషి ఇంకో మనిషితో కలిసినప్పుడు, ఫిజికల్‌గా మాట్లాడుతున్నాను నేను. ఆడ, మగ కలిసినప్పుడు సంపూర్ణత చేరుకుంటుంది అంటే, అది చేరుకున్నా అది ఎక్కువ కాలం నిలబడదనమాట. సో, ఫిజికల్‌గా మళ్ళీ ఒకానొక టైంకి మళ్ళీ మనం సింగిల్‌గా ఉండాల్సిందే. మేల్‌గానే ఉండాల్సిందే ఆర్ ఫీమేల్‌గానే ఉండాల్సిందే. As long as it is unconsciously sought as a means of salvation, you are seeking the end of duality,
on the level of form where it cannot be found. సో ఈ ఫిజికల్ రిలేషన్షిప్స్ ఎప్పుడైతే ఆ పరిపూర్ణత చెందినామన్న ఒక సెకండ్ కోసమో ఆర్ కొన్ని నిమిషాల కోసమో ఆ తృప్తి చెందినము, ఇది అన్కాన్షియస్గా అనమాట. అంటే మనం కాన్షియస్గా దాన్ని అనుభవించట్లేదు, ఏదో ఒక ప్రాసెస్ లాగా వెళ్ళిపోతుంది లైఫ్లో. ఆ ఆ శారీరక కలయిక అనేది మనము ఆ, ఒక కాన్షియస్ లెవెల్లో, అంటే మనం ప్రజెంట్ అయి ఉండి నిజంగా మన బాడీ మన మైండ్ అంతా ఒక దగ్గర, ఆ, అంటే ఆ క్షణంలో ఉండి దాన్ని అనుభవించట్లేదని తను చెప్తున్నారు. అన్కాన్షియస్లీ స్టార్ట్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ సాల్వేషన్. ఓన్లీ ఆ టైం గడవడానికి ఆర్ ఆ ఆ నిమిషానికి ఆ తృప్తి చెందడానికి మట్టుకే మనం ఆ ప్రాసెస్ చేస్తున్నాం తప్ప ఆ డ్యువాలిటీ, ఆ ఇద్దరి మధ్యలో ఉన్న భేదాన్ని పోగొట్టడానికి మాత్రం మనం చేయట్లేదు. అంటే ఆ కంప్లీట్నెస్ని ఒక్కసారి ఖచ్చితంగా మనకు అది దొరుకుతుంది, బట్ దాన్ని మనము ఆ, ఆ, ఏమంటారు, ఒడిసి పట్టుకోవట్లేదు అనమాట. మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ మనం సింగిల్గా అయిపోతున్నాము. సో ఈవెన్ అట్లీస్ట్ వన్స్ అన్న ఆ ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ టైంకి మళ్ళీ పూనుకుంటారు. బికాస్ వాళ్ళకి ఇంకా ఆ వన్నెస్ దొరకలేదు అన్న ఫీలింగ్లో ఉంటారు, ఇంకా నేను సంపూర్ణత చెందలేదు అన్న ఫీలింగ్లో ఉంటారు. సో అలాంటి డిఫరెన్షియేట్ అనేది ఫిజికల్ లెవెల్గా ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మీరు ఫిజికల్ లెవెల్గా సంపూర్ణత చెందుతాను, ఒక ఆడమగ కలిస్తే మనం సంపూర్ణం అవుతాము అన్న మాటకి మాత్రం మనం ఎప్పుడూ న్యాయం చేయలేము. ఎందుకంటే మనం చేసే ప్రాసెస్, మనం కలిసి ఉండే ఆ క్షణాలు మాత్రము ఒట్టి కొన్ని క్షణాలుగా గడిచిపోతుంది తప్ప, ఒక ప్రాసెస్లా గడిచిపోతుంది తప్ప, అక్కడ ఆ, మన మన మనసు, మన ఆత్మ అక్కడ ఉండిపోవట్లేదు. అంటే దాన్ని ఒడిసి పట్టుకోవట్లేదు, దాన్ని ఇట్లా క్యాచ్ చేయట్లేదు అనమాట. ఇది నా జీవితం కదా అని ఒకసారికి సంతృప్తి చెందట్లేదు అనమాట. You are giving a tantalizing glimpse of heaven, but you are not allowed to dwell there and find yourself again in a separate body. Same thing. So, ఆ టాంటలైజింగ్ గ్లిమ్స్ అంటే ఇక మనకు ఒక మెరుపు లాంటి ఆ, ఆ, ఒక ఏమంటారు, ఒక స్వర్గంలో అద్భుతమైన, ఉన్నటువంటి అనుభవం, సార్, స్వర్గంలో ఉన్నట్టు ఒక అనుభవం అన్నమాట. అనుభవం ఒక మెరుపు లాంటిది, కొద్ది ఒక క్షణాలు స్వర్గంలో ఉన్నది, ఒక అంతులేని ఆనందానికి గురైపోతాం అనమాట ఆ క్షణం. బట్ అది అక్కడ మనం ఎప్పటికీ ఉండలేము. కానీ రియల్గా నిజంగా ఆ, ఎవరైతే దాన్ని ఆత్మతో అనుభవించిన వాళ్ళు ఉంటారో ఇక మళ్ళీ మళ్ళీ అది కోరుకోరు అన్న భావానికి మాత్రం తన పారాగ్రాఫ్లో చెప్పదలుచుకున్నారు. సో అగైన్ మళ్ళీ మనం ఒకవేళ అదొక ప్రాసెస్ లాగా కంటిన్యూ చేసుకొని అదొక జస్ట్ ఒక 2 క్షణాల కోసం అనుభవిస్తాము అని అనుకున్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు. అక్కడికి ఎప్పుడు ఆగిపోరు అనమాట. సార్, మీరు ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఇది సాల్వేషన్, మోక్షం అనేది ఎలా వస్తుంది అనేది దానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అందులో మనం ఇదివరకు రోజుల్లో పూర్వంలో లాగా ఎక్కడో అడవుల్లో ఉండు, లేకపోతే మంచు కొండల మీద ఉండు తపస్సు చేసి మోక్షాన్ని సాధించడం అనేది ఇవాళ ఉన్న పరిస్థితిలో కష్టం, చాలా తక్కువ మంది జరుగుతుంది. ఏదో అఘోరాలో లేకపోతే ఇంకొకళ్ళు ఏదో ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఎవరో కనపడుతున్నారంటారు, అది తక్కువ. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న సంబంధం అది పూర్తి స్థాయికి చేరాలి అంటే శారీరక సంబంధం ఉన్నప్పుడు తోనే పూర్తి స్థాయికి కంప్లీట్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్ తీసుకుంటే, ఇంతకుముందు కూడా నేను చెప్పాను సార్, పూనాలో రజనీ శాస్త్రి అమ్మ ఉండేది అని చెప్పాను. సో ఎటర్నిటీ త్రూ సెక్స్, నీ మోక్షం సాధించటం అనేది ఈ శారీరక సంబంధం ద్వారా కూడా, అంటే విచ్చలవిడిగా ఉన్న శృంగారాన్ని అనుభవించిన తర్వాత దాని మీద మనకి విరక్తి. ఇప్పుడు మనం ఈ సావిత్రి గారు చెప్పిన భాగవతంలో రకరకాల కథల్లో కూడా
మనం చూసిన పుండరీకుడి దగ్గర నుంచి ఆ పై దాకా ఎవరిని చూసినా కూడా వాళ్ళందరూ కూడా రకరకాలుగా తిరిగేసి చివరికి వచ్చి మళ్ళీ ఒక చోట నిలబడిపోయి ఆ మనసుని దేవుడి మీద కేంద్రీకరించి లేకపోతే ఒక శక్తి మీద కేంద్రీకరించి అక్కడి నుంచి మోక్ష సాధనకి వెళ్ళిన వాళ్ళే మన చరిత్ర అంతా చూస్తున్నాం. అంటే విసలుడిగా తిరగమని చెప్పట్లేదు, కానీ ఈ మోక్ష సాధనకి ఇది ఒక మార్గం అనేది చెప్తుంది. ఆ ఒక మార్గంలో ఇది ఈ మనము ఆ క్షణంలో ఆ కొద్ది క్షణాలు మాత్రమే మన ఈ ఫిజికల్ రిలేషన్షిప్ మనకి ఆ మోక్షం అనేది లేకపోతే స్వర్గం అనేదో ఏదో కనిపిస్తుంది. ఆ కనిపించిన తర్వాత మళ్ళీ మనం అది అయిపోయిన తర్వాత మళ్ళీ మన పట్టి మనం ఉంటాం. ఏంటంటే గుప్పిడి మూసినంత వరకే కానీ దాని యొక్క ఇది గుప్పిడి తెరిచిన తర్వాత ఏముంటుంది దాంట్లో మీకు యాంగ్జైటీ. అప్పుడు గుప్పిడి మూసించినంత సేపు మనం ఏం చూస్తాము, ఏముందా 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 అని ఆతృతం. ఇప్పుడు ఇద్దరు మనం ఎవరైనా పక్కన ఒకళ్ళు చెవులో గుసగుసలాడుతాం అనుకోండి, పక్కనకి ఏమైనా ఉంటుంది మూడో వాడికి ఏంటో చెప్పేసుకుంటారు నా మీద చెబుతున్నారు ఎవరి మీద చెబుతున్నారు అని ఒక యాంగ్జైటీ ఉంటుంది, ఆతృత ఉంటుంది, ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి. అందుకని ఒకడు వెళ్ళిపోగానే వాడు ఏం చెప్పాడు నీకేం చెప్పాడు నీకు అన్నాడు. అదే ఏం లేదు అని వీడు దాచుతాడు. ఆ దాచినంత కాలమే ఆ గుట్టు. ఒకసారి ఓపెన్ చేస్తే చెప్పేస్తే ఓ ఇంతేనా దీన్ని నేను ఏదో అనుకో పొద్దున్న టెన్షన్ పడుతున్నాను నేను అని చెప్పేసి అది మనం ఒకసారి ఇంతేనా దీనికోసం మనం ఇంత వెంపర్లాడాలా ఇంత పాకులాడాలా అనేది ఒక్కసారి కనుక మన మనసులోకి వచ్చింది అంటే అప్పుడు దాని మీద మనకు విరక్తి అనేది వస్తుంది. అప్పుడు ఎండ్ ఆఫ్ డ్యుయాలిటీ అనేది అదనమాట. ఈ ఇద్దరము మనం నేను లేకపోతే బతకలేను అనుకుని నేను ఆ మనిషి నాకు కావాలి నేను ఉండాలి నేను తనతోనే ఉండాలి లేకపోతే నేను బతకలేను అనుకున్న దాంట్లో నుంచి ఎప్పుడైతే ఈ గుప్పిడి తెరటం అనేది జరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా నేనుగానే మిగిలిపోతాను నువ్వుగానే మిగిలిపోతాను. ఆ డ్యూయాలిటీ అనేది ఉండిపోతుంది అనమాట. ఇద్దరు సెపరేట్ మనం అనేటువంటిది ఏకత్వంలో భిన్నత్వం అనొచ్చు. కలిసి ఉన్న దాంట్లో నుంచి విడిపోవటం అనేది జరుగుతుంది అనమాట. అది ఇక్కడ మనకేంటంటే ఈ ఈ స్వర్గం వెళ్ళామా అక్కడికి ఉన్నామా ఇవన్నీ కూడా మనకి మళ్ళీ మనము ఈ ఆ బంధం అనేది ఆ గుప్పిడి తెరడం అనేది ఒకసారి అయిపోతే మన నార్మల్ సిచ్యుయేషన్కి వచ్చి మళ్ళీ మనం మన ఈ సాల్వేషన్ లేకపోతే ఈ మోక్ష సాధన అనేది లేకపోతే ఎటర్నిటీ మనం పైకి వెళ్ళాలనేది మళ్ళీ మనం దాంట్లోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు బుద్ధుడి దగ్గర నుంచి కూడా మనం చూస్తే ఆమె యశోదరే కదా బుద్ధుడి గారు. యశోద. యశోధర అనుకుంటా. యశోధర అవును యశోధర. సార్ యశోధర. కొంచెం మతిమరుపు అండి, కొంచెం కరెక్ట్ చేసి చెప్తుండండి. సార్ మీరే కరెక్ట్ చెప్పారు, మేమే తప్పు చెప్పాము. యశోధర. ఆయన ఎప్పుడైతే ఆమె వెనకాల పడతాడో ఆమె అదే చెప్తుంది, ఏముంది ఈ శరీరం దీనికోసం ఎందుకు నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు, కండరాలు కండలే కదా, ఈ కండరాల మీద నీకెందుకు ఇంత వ్యామోహం అని చెప్పంటే అక్కడ ఆ మాటకి విరక్తి పుట్టి ఆయన బయటకు వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి సరే ఇక ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం ఇవన్నీ వారి చెట్టు రావి చెట్టు ఇవన్నీ తర్వాత కదా. ఇవన్నిటికీను అక్కడి నుంచి ఎక్కడే కూడాను మనకి ఏదైతే ఎక్కడైతే విరక్తి అనేది మనకి మొదలవుతుందో అక్కడ ఈ మోక్ష సాధనకి ఆ విరక్తి అనేది ఎండ్ వచ్చినప్పుడు మోక్ష సాధనకి మొట్టమొదటి స్టెప్ పడుతుంది. అది ఈ మనం ఈ నవ్వు అనే దాంట్లోకి మనం అనేది ఏంటంటే నిన్ను తెలుసుకోవటం అనే దాని గురించి కదా మనం ఎంత మాట్లాడుతున్నాం. నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ఇవన్నీ బంధాలన్నీ నువ్వు వదిలేసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు అనుభవించేసావో ఒక్కొక్క బంధాన్ని, తాగుబోతాళ్ళు ఉంటారు. మా గుంటూరులో ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ అబ్బాయికి ఒక 24-25 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు జీవితంలో ఏం అనుభవించాలనుకున్నావు అవన్నీ దాంట్లో పీక్ స్టేజ్కి వెళ్ళిన వాడి దగ్గరికి వెళ్ళి నేర్చుకో అని చెప్తాడు. తాగుబోతు దగ్గరికి వెళ్ళాలి, నువ్వు తాగడం నేర్చుకోవాలి. తాగడంలో ఏంటి అని చెప్పేసి అన్నప్పుడు ఆ ఊళ్ళో ఉన్న అతి గొప్ప తాగుబోతు ఎవడన్నా వాడిని ఎతికేసి వాడిని పిలిచి నేను తాగాలనుకుంటున్నాను నేను నీతో వస్తానంటే అలాగే అయింది, ముందు 1000 రూపాయలు నేను తాగేసి వస్తానని చెప్పి 1000 రూపాయలు తీసుకెళ్ళి 4 గంటలకు వస్తాను మీరు రెడీగా ఉండండి అని చెప్పేసి
రాడు వాడు, వాడు తాగేసి పడుకుంటాడు. అట్లా 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు అయిన తర్వాత వీడు తాగకుండానే విరక్తి వచ్చేస్తుంది. ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా ఒక్కొక్క ఫీల్డ్లో ఇది ఎట్లా ఉంటది, దీని యొక్క పర్యవసానం అనేది అయిన తర్వాత అబ్బాయి, నాన్న నేను అన్ని అనుభవించాను, నాకు అక్కర్లేదు, మన వ్యాపారం ఏదో మనం చేసుకుని నా పాటికి నేను ఉంటానని చెప్పి వచ్చేస్తాడు. అంటే నీవు దానిలో పూర్తిగా హైట్స్కి వెళ్ళిపోయినప్పుడు నీకు విరక్తి అనేది వస్తుంది. విరక్తి అనేది వచ్చినప్పుడు నీ మోక్ష సాధనకి అది మొట్టమొదటి స్టెప్. అక్కడ ఎండ్ అయింది, ఇక్కడ ఫస్ట్ ఎంటర్ స్టార్ట్ అవుతుంది. అది ఈ నిన్ను నువ్వు తెలుసుకోవటం అనేది ఎప్పుడు అంటే నీకు ఆ కోరికలన్నీ తీరిపోవాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను దీనికి వెళ్ళాలి, దానికి వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది లేదు, ఇది లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇవన్నిట్లో కొట్టుమిట్టాడుతూ ఉంటే నువ్వు ఇంకెప్పుడు నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. అందుకని నువ్వు తెలుసుకోవడానికి ముందు నీకు ఈ కోరికలన్నీ వెళ్ళిపోతే మన విష్ లిస్ట్ ఉంది కదా, ఆ విష్ లిస్ట్ లో క్లోజ్ అయిపోయి ఇక నాకేమి లేవు, నేను ఫ్రీ అయిపోయాను అనుకున్నప్పుడు నీకు ఆ భవ్య మార్గానికి నీకు దారి దొరుకుతుంది. పక్క రోజులు ఉంటారు నైబర్స్. ఒక రోజు వాళ్ళ ఇంట్లో ఏదో పూజ జరిగింది, భోజనానికి వెళ్తాము. సరే మరి నేను కొద్ది లాస్ట్లో వెళ్తాను, నేను ముందు నుంచి వాళ్ళకి పూజ చేసుకుంటాను, నేను ఆ పనులను చూసుకుని లాస్ట్లో వెళ్తా, భోజనం ఉంటాయి కొంచెం ముందు. ఏదో కూర్చొని భోజనం చేసిన తర్వాత ఇంటి ఆయన మేము కూర్చొని మాట్లాడుకుంటే ఆయన ఒక మాట అన్నాడు. మా ఆవిడ, నువ్వు నాకు కావాల్సినవి అడిగినవన్నీ ఇచ్చావు, నేను నీ దగ్గర నుంచి అడగాల్సింది కావాల్సింది నాకేమీ లేదు, నువ్వు నన్ను అన్ని విధాలుగా నన్ను చూస్తున్నావు, తృప్తిపరిచావు అని చెప్పి నాకు మా ఆవిడ సర్టిఫికెట్ ఇచ్చింది అని చెప్పాడు. ఇది అసాధ్యమైన విషయం. ఇది ఏ పెళ్ళాము భర్తని నువ్వు నాకు అన్ని ఇచ్చేసావు, నాకు నేను విశ్వాసింది లేదు అని చెప్పి అసలు అసాధ్యం, అది ఎట్లా జరగదని చెప్పి నేను, అవునంటే మీరు అడగండి. కానీ ఆవిడ వచ్చారు అక్కడ, నేను మాట్లాడుతున్నారు అంటే మీ గురించి అనండి, నేను చెప్పండి, ఆయన ఇట్లా చెప్పారు, మా ఆవిడ నాకు సర్టిఫికెట్ ఇచ్చేసింది, నాకు కావాల్సింది ఏం లేదు, నువ్వు అన్ని నా కోరికలన్నీ తీర్చావు, నాకు కావాల్సింది ఏం లేదని చెప్పి. అవునండి, నగలు, బట్టలు, ఇవన్నీ భౌతికమైన అవసరాలు అవన్నీ పక్కన పెట్టేస్తే నేను ఆధ్యాత్మికంగా ఏం చేయదలుచుకున్నాను అనే దాని అన్నిట్లో ఆయన నాకు తోడుండి ప్రతి దాంట్లోనూ పూజల్లో కానీ, వ్రతాల్లో కానీ, వాటిలో కానీ, తీసుకెళ్ళటంలో కానీ, తీసుకురావటంలో కానీ, గురువుల దగ్గరగా ఏదైనా కానీ నేను ఏదైతే చేయాలనుకున్నానో నేను చేశాను. నేను ఆయనతో చేయించాలనుకున్నానో ఆయన చేశాను. ఇక నాకు ఇంకా వేరే కోరికలు ఏమి లేవు ఆయన దగ్గర నుంచి కానీ, వేరే విధంగా కానీ. ఏదో పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, టైం పాస్ అవుతాయి. నా పెరుమాళ్ళు స్వామిని చూసుకోవటం, ఇదైపోతే ఇది చూసుకోవటం, ఇంతేనండి, నాకు వేరే కోరికలు ఏం లేవు, నేను ఆయన నుంచి ఇంకెంతకంటే కూడా ఏమి ఆశించట్లేదు కూడా చెప్పి. అది ఆ పరిపూర్ణత అనేది ఇద్దరు కలిసిన ఇద్దరు చేసిన ఇవి ఎప్పుడైతే మనకి కోరికలు అనేవి తీరిపోతాయో, నశించిపోతాయో, అప్పుడు మనం ఈ స్వామికి దగ్గర అవడానికి ప్రయత్నం చేస్తాం. ఇది సాధ్యము అనేది నాకు జీవితంలో ఎన్నాళ్ళ ఎక్స్పీరియన్స్ లో ఒక్కడిని చూశాను. ఆ ఎడిక్షన్ అనేది ఏదైతే ఉందో అది వెళ్ళిపోద్ది అనమాట, తర్వాత ఉండదు. ఐ థింక్ నాకు తెలిసినంత వరకు చెప్పగలను, అర్థం చేసుకున్నంత వరకు చెప్పాను. ఇంకెవరైనా దీంట్లో ఫర్దర్గా షేరింగ్ చేస్తే సరే. కారణం గారు, సావిత్రి గారు, జ్యోతి, భవానీ గారు, అంటే అందరూ చేయగలరు, నేను స్పెసిఫిక్గా ఏం చెప్తానంటే వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్ళ పేరు చెప్తాను. కొంచెం పొద్దున్నే డబ్బాలు కట్టి అడవిలో లేని వాళ్ళు ఇలా. హలో,
జై శ్రీరామ్ అండి. ఏం లేవండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు తను చెప్పినట్టు అదే తను ఎవరైతే మీరు మాట్లాడినో తను చెప్పినట్టు తనకు అంటే అన్ని విధాలుగా లైక్ మెటీరియలిస్టిక్ కానీ ఆధ్యాత్మికంగా కానీ తను అన్నిటికీ ఫిజికల్గా మెంటల్గా అన్నిటికీ తను ఓకే అనుకున్నారనమాట. అంటే తను అన్ని కోరికలన్నీ తీరిపోయాయి. సేమ్ థింగ్ మనకు కూడా అదే మనము ఇప్పుడు అట్లా కేటగరైజ్ చేసుకుంటే మొన్న పెట్టిన అది చెప్పాను కదా సార్, అదొక సర్కిల్ పెట్టారు శైలజ మేడం అని చెప్పేసి. అది దాంట్లో కూడా మనము కేటగరైజ్ చేసుకొని ఈ ఈ ఆ, దాంట్లో నేను తృప్తి చెందాను, ఇక నాకు దీని అవసరం లేదు అని మనం ఒక కేటగరైజ్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కడ తృప్తి తృప్తి దొరకలేదో మనం దానికోసం వెతికి దాంట్లో కూడా మనం ఆ తృప్తి చెందడానికి ప్రయత్నించవచ్చు. మీరు చేశారు ఎవరన్నా దానికి ఆ ప్రింట్అవుట్ తీసుకున్నారా? ఈ నెట్లో పెట్టినా కదా ఆ రోజు నేను ఆ సర్కిల్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ లైఫ్, 12 లెవెల్స్ ఆఫ్ లైఫ్. మళ్ళీ ఒకసారి రీపోస్ట్ చేయండి మేడం అది. మీకు సపరేట్గా చేస్తాను. కానీ నాకు అనిపించింది ఏమని అంటే వన్స్ నువ్వు అట్లా కౌంటబుల్ గా కౌంట్ చేస్తే ఆ ఆ కోరికలని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. సో దాన్ని స్టాప్ చేయలేము. సార్ చెప్పిన సిచ్యువేషన్ లో జరగడము అంటే మంచిది జరగడము. యాక్చువల్ గా అది చాలా సంపూర్ణంగా అయితే గాని ఆ యొక్క కంప్లీట్నెస్ రాదు అన్నమాట. సో నాకు ఇది చాలు అనే స్థితి వచ్చింది అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆధ్యాత్మ సారీ ఆధ్యాత్మికంగా కొంచెం ఎన్లైట్మెంట్ జరిగింది అని అక్కడ ఆ ఆ, మనకి సైన్ అన్నట్టు అనమాట. సో మనకి ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే ఎన్లైట్మెంట్ జరిగిందో అప్పుడే మనకి చాలు అని అనిపిస్తుంది అనమాట. సో కౌంటబుల్ గా ఎప్పుడు మనం కోరికలను అనేది లెక్కేసుకుంటూ ఉంటే అది ఎప్పటికీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో దాన్ని అట్లా లెక్కేయడం కాకుండా మన పని వరకు చేసి దాన్ని ఇంకా సో ఇది నాకు కావాలి అని జస్ట్ ఒకసారి అడిగేసి ఇంక వదిలేయడం బెటర్ అన్నట్టు అనమాట. అండ్ ఈ యొక్క ఏమంటారు రిలేషన్షిప్ లోని ఆ, ఏమంటే ఒక ఇద్దరు కలిస్తేనే చాలా హ్యాపీ యొక్క హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనం పీక్ స్టేజ్ ఆఫ్ ఆనందంలో ఉంటాం కట్టాయి అన్నమాట. జ్యోతి సో మేడం. కట్ అవుతుందా వాయిస్ వినపడలేదా? నేను వినపడలేదు. అదే ఆ హార్మోన్స్ ఒకటి రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనము ఆ యొక్క పీక్ స్టేజ్ ఆఫ్ ఆనందంలో ఉంటాం. నథింగ్ బట్ నువ్వు శారీరకంగా కూడా ఆ యొక్క ఆత్మానందాన్ని సాధించవచ్చు. సో అది అది ఎలా ఉంటుంది జస్ట్ టేస్ట్ అనేది దీని ద్వారా మనకి చూపిస్తున్నారు అనమాట స్వామి. అండ్ నువ్వు దీన్ని కూడా అందుకే మనకి భగవద్గీతలో చెప్పేది కూడా అదే అన్నమాట. సో నువ్వు మామూలుగా సాధువులు మోక్షాన్ని సాధించాలంటే చాలా కష్టము. కానీ గృహస్థులు వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని కరెక్ట్ గా ఆ ఆ చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి ఈజీ అన్నమాట. సో ఎప్పుడు మనకి భగవద్గీతలో గాని వేదాలు గాని చెప్పేది ఏమేనంటే అన్ని వదిలేసి వచ్చేయని మాత్రం చెప్పరు. సో నువ్వు నీ యొక్క సంసారంలో ఉంటూనే చెయ్యి. అయితే నీ ధర్మ అర్థ కామ మోక్షం. సో ఇవన్నీ ధర్మంలో ఉండాలన్నమాట. అందుకే ఫస్ట్ ధర్మాన్ని చెప్పారు. ధర్మము నీ యొక్క అర్థము కామము అండ్ మోక్షం. ఈ ధర్మము అర్థము కామము ఈ మూడు నీకు నీ ధర్మంలో ఉంటేనే నీకు మోక్షం అనేది సిద్ధిస్తుంది. సో అందుకోసమే మనము గృహస్థులో ఉండమనే చెప్తారు. గృహస్థులో ఉంటూనే నువ్వు మోక్ష సాధనకి ఏం చేయాలో అది చేయాలి. సో దాన్ని నువ్వు కంప్లీట్ గా అన్ని కోరికలు అయిపోయినాక అంటే ఒక ఒక కంప్లీట్ అంటే పెళ్ళైన ఒక 30 years కి అట్లా అయితే
ఆ ఫీలింగ్స్ అన్ని కొంచెం పోతాయి, కొంచెం కాదు మోస్ట్లీ పోతాయి. సో అంతవరకు కూడా లేకుండా మనము కొంచెం కొంచెంగా ఈ ఎన్లైట్మెంట్ అనేది మనకి జరిగితే మనకి అప్పుడైనా కూడా ఎందుకు మనకి ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మనకి ఎందుకంత హ్యాపీనెస్ వస్తుంది. సో ఆ క్షణాన్ని మనము మన శరీరము, మనసు అండ్ మనకు ఉండే అన్ని పంచేంద్రియాలు అన్ని కూడా ఒక దగ్గరికి తీసుకొస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే అప్పుడు కానీ హార్మోన్ రిలీజ్ అవ్వదు. సో హార్మోన్ రిలీజ్ అయినప్పుడు మాత్రమే మనకు ఆ సంతోషం అనేది వస్తుంది. ఆ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే వీటన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొస్తాం. ఇవన్నీ జస్ట్ ఒక చిన్న టేస్ట్ విత్ ఈ సంసార సాగరంలో. సో దీన్ని కంటిన్యూగా నువ్వు అనుభవిస్తే ఎలా ఉంటది అనేది నీకు ఎన్లైట్మెంట్ అనమాట. ఆధ్యాత్మికంగా నువ్వు ఎదగడం అనేది. సో అది నీకు ధ్యానంలో వస్తుంది అనమాట. సో ఆ స్వీట్నెస్ అనేది నువ్వు అక్కడ అనుభవించగలిగితే ఇది చాలా చిన్నది కదా, దీన్ని వదిలేస్తావు అనమాట. సో ఇది వదలాలి అన్నా కూడా నీకు అంటే మన బాడీ నేచర్ అట్లా, మనం వదిలేసుకోవాలన్నా కూడా కుదరదు. ఏమంటే మనం ఈ ప్రకృతిలో ఉన్నాము, ఈ ప్రకృతి గుణాలు బట్టి ఆ బాడీలో ఆ యొక్క టైం బట్టి ఆ 22, 35, 40 వరకు అవి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఎవరికైనా కూడా. అది కూడా నువ్వు ధర్మంగా పెట్టాలి. అందుకే ధర్మపత్ని అంటారు. సో ధర్మపత్ని అని చెప్పి ఆవిడ యందు నీ కామాన్ని నువ్వు చూపిస్తావు కాబట్టి ఆవిడ నీకు ధర్మపత్ని అయింది. సో ఎవరి మంది వాళ్ళు చూపిస్తే అది ధర్మం కాదనమాట. సో ఆ విధంగా మనకి ఉండే ఆ యొక్క దాన్ని కూడా ధర్మంలో ఎట్లా తీసుకెళ్ళాలి అని చెప్పి ఒక పర్టికులర్ గా ఒక ప్రొసీజర్ అనేది మనకి స్వామి ఇచ్చారు. సో దాన్ని ఎట్లా ఏమి అని మనం తెలుసుకొని దాన్ని జస్ట్ ఫాలో అయ్యి అట్లా వెళ్ళిపోతూ ఉంటే అది మనకి ఎన్లైట్మెంట్ అనేది డెఫినెట్ గా జరుగుతుంది అని నా ఉద్దేశము. సో ఆయన అక్కడ చెప్పాలనుకునేది కూడా ఇదేనేమో అని నాకు అనిపించింది అనమాట. సో ఆ విధంగా అండ్ ఎక్కువగా మనము ఏదైనా అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఎక్కువగా టూ మచ్ గా నువ్వు తాగినా దాని మీద విరక్తి వచ్చేస్తుంది అనమాట. సో చూడండి, కొంచెం మంది ఫాదర్స్ దారుణంగా తాగి వాళ్ళమ్మని వచ్చి కొట్టి అట్లంతా ఉంటారు. వాళ్ళ పిల్లలు చూడండి ఆణిముత్యాలు అనమాట. ఇంకా అంటే వాడు చూసి 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 విరక్తి అయిపోయాడు అనమాట. కాబట్టి వాడు ఏదో మంచి స్టేజ్ కి వెళ్తాడు అండ్ వాడు ముట్టుకోమని అంటే వాడు పెద్ద గవర్నమెంట్ లెవెల్లో ఒక మంచి ఆఫీసర్ లెవెల్కి వెళ్తాడు. వెళ్ళినాక వాడు ఊరికే జస్ట్ టచ్ చేయమన్నా కూడా సారీ అండి నేను టచ్ చేయను, నాకు నచ్చదని వేస్తాడు అనమాట. అంటే దాన్ని టచ్ చేయడానికి కూడా వాడికి అంత అసహ్యం వేస్తుంది అనమాట. సో అంత పీక్ స్టేజ్ వాడు చూసేసాడు అనమాట. సో అట్లా అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టు ఏదైనా ఆ స్టేజ్ కి వెళ్ళినప్పుడు దాన్ని వదిలేస్తాం అనమాట. సో ఈవెన్ దీనికి ఎగ్జాంపుల్ గా హరే కృష్ణ హరే రామ వాళ్ళ భక్తులు ఉంటారు చూసారా, దాంట్లో అందరినీ నేను చెప్పను, కొంచెం మంది దాంట్లో ఒక 30 to 40% మాత్రం మాక్సిమం అతి సర్వత్రా వర్జయేత్ నుంచి వచ్చిన వాళ్ళే అనమాట. సో నేను అది చాలా మంది దగ్గర అబ్జర్వ్ చేశాను. సో అందుకోసం అని చెప్పాను అనమాట. సో ఇట్లా అని చెప్పారేమో అని నేను అనుకుంటున్నాను సార్. రైట్. నేను చెప్పిన దాన్ని మీరు ఆధ్యాత్మికంగా చెప్పారు. బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఇంకా క్లోజ్ చేద్దాం. ఇవాళ మన మ్యాటర్ రాలేదు. స్టాప్ చేస్తున్నా. ఇంకెవరు ఉన్నారా?